హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారు గదా! నేను గూడా బాగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. నాకు సపోర్ట్ ఇష్టోళ్ళందరికీ గూడా పేరు పేరున ధన్యవాదాలైతే జెప్తానా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ జేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. చూత్తారు గదా! మా పిల్లల కోసమైతే టిఫిన్ బాక్సులు రెడీ జేసి పెట్టేషిన. అక్కడ కేక్ అయితే రెడీ అయితంది. ఇక్కడ మినపప్పు నానబెట్టిన సాయంత్రం కోసం ఇగ రేపటి కోసం ఆదివారం గదా రేపు. అందుకోసమని ఇడ్లీలు చేద్దామని నానబెట్టిన. ఇక్కడ మెంతికూర, పెసరపప్పు అయితే చేషిన గానీ వీడియో పెట్టలేదు. ఎందుకు అంటే నా ఫోన్‌లో ఛార్జింగ్ లేకుండే. అందుకే నేను ఇయాల కేక్ చేషిన సడెన్‌గా. ఆ కేక్ గూడా రెసిపీ పెడదామనుకున్నా. వితిన్ 5 మినిట్స్‌ల పిల్లలకు మనకు ఇంట్ల మైదా పిండి ఉంటే చాలు, గోధుమ పిండి ఉంటే చాలు. తొందరగా వితిన్ 5-10 మినిట్స్‌లో చేసి పిల్లలకి ఇయ్యొచ్చు అనుకోని చేషిన గానీ, ఆ వీడియో పెడదామనుకుంటే నాకు ఛార్జింగ్ లేకుండే. వీలుంటే ఇయాల కేక్ జేషి రేపటి వీడియోలో అయితే మీకు యాడ్ చేత్తా. ఎందుకంటే కుదరలేదు నాకు. అందుకే ఇగ పిల్లల కోసమైతే టిఫిన్ బాక్స్‌లో పెడదామని చెప్పి 3 అయితే కప్పు చేసి మంచిగా ఒక గిన్నెలో పెట్టి కటోరలు అంటాం మేమైతే. ఒక్కొక్క లాంగ్వేజ్‌లో ఒక్కొక్కరుంటది. గిన్నెలంటారు, కటోరలంటారు, ఏవో అంటారు. అయితే ఆ కటోరలనైతే పెట్టిన నేను. 3 కేకులు ఒకటి తినిపోతారు. 2 పిల్లలకు చెరొకటి ఇద్దామని చెప్పి పెట్టేషిన. అయితే ఇయ్యాలైతే ఒక అంటే నేను మొన్న దీపావళికైతే పోయినా గదా! మా అత్తోళ్ళింటికి. దీపావళికి పోయినప్పుడు అంతకుముందు పోయినప్పుడు దసరాకు పోయినప్పుడు ప్రాబ్లమ్ అయింది. వాళ్ళ ఇంట్లో ఒకరింట్ల మా చుట్టాలు తెలిసినోళ్ళే. అయితే మొన్న దీపావళికి పోయినప్పుడు నాకైతే ఒకటి అర్థమైంది ఏందంటే, ఇక్కడ కోడలు, కూతురుగా గురించి మీకైతే ఇయాల చెప్తా. రియల్ స్టోరీ మా చుట్టాలలో జరిగింది దీవాళి టైంల. ఇక్కడైతే నేను ఉప్మా రవ్వ చేత్తాన. మా పిల్లలైతే స్కూల్‌కెళ్ళిపోయారు. నేను డ్రాప్ చేసి వచ్చేసిన. వాళ్ళకి కేక్ ఇచ్చేసిన. మెంతి కూర, పెసరపప్పు ఇచ్చేసిన. వాళ్ళైతే ఎళ్ళిపోయారు. ఇగ మా ఆయన జిమ్ నుంచి వచ్చే ముందు ఇగ నేను చేయాలి గదా! మా ఆయనకి సెపరేట్ ఉంటది గదా! ఇగ అదైతే చేత్తాన. చూడండి, ఉప్మా రవ్వ అయితే మీకు తెలిసిందే గదా! ఇగ అందరూ ఉప్మా చేత్తరు కాబట్టి కొద్దిగా వెజిటబుల్స్ ఏసి చేత్తాను కొంచెం హెల్తీగా. అయితే ఇయాల ఏం చెప్దాం అనుకుంటానంటే, మనం అనుకుంటాం బయట నుంచి వచ్చిన కోడలే అంటే కోడలు బయట నుంచి కోడలొస్తది గదా! ఆ కోడలనైతే కూతురులాగా జూడరు చాలామంది. 90% జూడరు. 10% మాత్రమే జూత్తరు. కూతుర్ని ఇగ మన కూతురు గాబట్టి మనం తప్పు జేసినా, ఒప్పు జేసినా, ఎట్లా జేసినా మన కూతురే గాబట్టి మనము కొట్టము, తిట్టము. ఎంత తిట్టినా, కొట్టినా గూడా మన కూతురంటే కూతురే అయితది గాబట్టి కూతురుకు ఒక ప్రేముంటది. కోడలు ఒక ఇంటి నుంచి వచ్చే కోడల మీద ఒక ప్రేముంటది గానీ, ఇక్కడ ఈ ఈ నేను చెప్పే స్టోరీ అంటే రియల్ స్టోరీ. మా చుట్టాలలో జరిగింది. రీసెంట్‌గా మన దీపావళికి పోతేనే జరిగింది. అది విన్న తర్వాత చూసిన తర్వాత నాకైతే ఘోరమైన బాధ అనిపిచ్చింది. అంటే బయట నుంచి వచ్చిన కోడలు ఇంట్లున్న మన కన మన మనకు కన్న కూతురుకు ఎంత డిఫరెంట్ అనేది ఈ వీడియోలో చెప్తా. ఇక్కడ చూత్తారు గదా! నేనైతే మంచిగా నెయ్యి ఏమి ఎయకుండా రవ్వైతే ఏయించుకున్నా. ఇగ తర్వాత నూనేసుకొని ఇగ మన అన్ని రకాల వెజిటబుల్స్, పల్లీలు అన్నేసుకొనైతే నేను ఉప్మా చేత్తాన. అయితే నేనెళ్ళినా గదా దీపావళికైతే. దీపావళి వెళ్ళిన తర్వాత ఒక రోజైతే ఉన్నా. రెండో రోజు ఏమైందంటే మా చుట్టాలలో జరిగింది ఈ ఇన్సిడెంట్ అయితే. అయితే ఏందంటే నాకైతే ఆళ్ళ కోడలు అక్క వరుస అయితది. ఆళ్ళ అత్త, మామ, యారాలు అంటే యారాలు గాదు. యారాలు గూడా ఉంటది. తోడికోడలు గూడా ఉంటది పక్క పక్కనే. కానీ ఈళ్ళ ఆడబిడ్డ హస్బెండు, ఈళ్ళ పిల్లలు, ఈళ్ళ హస్బెండు, అత్త, మామ ఈళ్ళందరూ ఉంటారు. అయితే ఇక్కడ జూత్తారు గదా! నేను జీలకర్ర, ఆవాలు, ఉప్మా అయితే మీకు తెలిసిందే గాబట్టి మీరు రెసిపీ అయితే చూడండి. నా మాటలినండి. ఎందుకంటే కోడలుకు, కూతురుకు ఇక్కడ మనము బయట అనుకుంటాము. కోడలు బయట నుంచొచ్చింది. అది బయట నుంచొచ్చింది మనం చూడదని అత్త, మామలు అనుకుంటారు గానీ, ఎవరు ఏందనేది ఇప్పుడు చెప్తా మీకు వినండి మంచిగా. అయితే ఆ కోడలైతే నాకు తెలుసు. నేను అక్క వరస. నేనైతే అక్క అని పిలుస్తా. ఆమెకు ఒక 6 నెలల క్రిందట అంటే ఆమెకి హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఎప్పటినుంచి ఉన్నాయో తెలవది. ఆమె మంచిగా ఆమె మిషన్ కుట్టుకుంటా, ఆ పనులు, ఈ పనులు చేసుకుంటా భర్తున్నడు. పిల్లలు కూడా మగపిల్లలు, ఇద్దరు మగపిల్లలే. అయినా గూడా ఖాళీగా ఉండకుండా ఆ పని, ఈ పని చేసుకొని మంచిగా సంపాదించేది. ఎంతో కొంత సంపాదిస్తూ ఉండేది. ఇగ ఆళ్ళ పిల్లలైతే కాలేజీకి, స్కూలుకి పోయేటోళ్ళు. ఇగ ఆళ్ళ భర్త గూడా పని చేసేటోడు. అత్త, మామలు ఇంట్లోనే ఉండేటోళ్ళు. అత్త మంచానికే, మామ మంచానికే ఉండేటోళ్ళు. సేవ మాత్రం మస్తు చేసేది. ఎంత సేవ చేసేదంటే కన్న తల్లిదండ్రులకు గూడా అట్లా చేయరనుకుంటా నాకు తెలిసి. ఆళ్ళు సెపరేట్ అంటే బెడ్‌కే పరిమితం. బాత్రూము, లాట్రూము ఏదున్నా గూడా ఈమెనే సాఫ్ జేసేది. చూత్తారు గదా! ఇక్కడైతే నేను పల్లీలేసుకుంటానా, జీలకర్ర, ఆవాలేసుకున్న తర్వాత అయితే ఈ కోడలుంది గదా! అత్తకు మాత్రం మస్తు సేవలు జేసేది. అప్పటికి వాళ్ళ మామయ్యకు ఎంతో కొంత నడిసే అంత పరిస్థితి ఉండే. మరీ అంత మంచానికి అతుక్కునేంత పరిస్థితి లేకుండే. అత్తకు మాత్రము బట్టలు చేంజ్ జేయడము, బాత్రూమ్‌లు క్లీన్ జేయడము, వాళ్ళు పడుకున్న పక్కలు క్లీన్ జేయడము,
వాళ్ళు దుస్తువులు అన్నీ గూడా క్లీన్ జేసేది. ఒక అమ్మ కన్నా బిడ్డ కన్నా మంచిగా చూసుకునేది కోడలు. బయట నుంచి వచ్చిన కోడలే అత్తని గట్లా చూసుకునేది. కానీ ఆమెకేమైందంటే సడెన్‌గా ఆళ్ళ అత్తకు ఇగ మంచిగా ఆరోగ్యం మంచిగా లేకపోయేసరికి కొంచెం ఏజ్ వాళ్ళైతే ఇగ ప్రాబ్లమ్ ఉంటది గాబట్టి, ఆళ్ళ అత్తయ్య అయితే కొన్ని రోజుల తర్వాత అయితే చనిపోయింది. చనిపోయిన తర్వాత ఏమైంది, చాలా ఏడ్చింది. అంటే కొడుకులు చూసుకోలేదు. కోడలు చూసుకున్నంత మాత్రాన కొడుకులు చూసుకోవాలని లేదు గదా! కొడుకులు హెల్త్ బాగాలేకపోయినా హాస్పిటల్‌కి తీసుకపోవడం. ఇద్దరు కొడుకులు గాబట్టి, ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. ఇద్దరు కొడుకులలో పెద్ద కొడుకు చూసుకున్నా గూడా, చిన్న కొడుకు పెట్టుడు అవన్నీ అయితే జేసేటోడు గాదు. పక్కనే ఉండేటోడు. ఇగ ఆ పంతం మీద ఇద్దరు కొడుకులల్ల నేనెందుకు పెడతా ఎప్పుడని జెప్పి పెద్ద కొడుకు అమ్మను నెగ్లెక్ట్ జేషిండు. కోడలు మాత్రము పాపం జూసుకునేది. అన్నం తినిపిచ్చేది, బట్టలు మార్చేది, అన్నీ జేషేది. ఇగ చిన్న కొడుకైతే రెండో కొడుకైతే చూసుకునేటోడు గాదు. కూతురైతే పెళ్లయింది గానీ ఆమె పట్టించుకునేది గాదు. ఇగ మొత్తం భారమంతా పెద్ద కొడుకు మీద పడేసరికి, పెద్ద కొడుకు ఒక్కసారి నెగ్లెక్ట్ జేషిండు. నెగ్లెక్ట్ జేషిన తర్వాత ఆళ్ళమ్మ అయితే కొంచెం ఆరోగ్యం క్షీణించింది. ఆళ్ళమ్మ అయితే రీసెంట్‌గా అయితే చనిపోయింది. ఒక 8 నెలల క్రిందట చనిపోయిందనుకోండి. ఇక్కడ జూత్తారు గదా! నేనైతే క్యారెటేసుకుంటానా, పచ్చిమిర్చి అన్నేసుకుంటానా. మీరు ఇష్టం ఉంటే వేరే కూరగాయలు గూడా ఏసుకోవచ్చు. అయితే ఆళ్ళ అత్తయ్య అయితే 8 నెలల క్రితమైతే చనిపోయింది. అప్పుడు మేము రంజాన్‌లో పోయినాం. అప్పుడు చనిపోయింది. ఆ ఇన్సిడెంట్ జరిగింది. నాకైతే అక్కడ ఉంటలేను గాబట్టి ఆ విషయం దెలవది. ఆ తర్వాత ఏమైంది ఆళ్ళ కోడలని జెప్పినా గదా! ఇంటికి పెద్ద కోడలు ఆమెనే. ఇంటికి మంచిగా చూసుకునే అత్త, మామలను చూసుకునేది గూడా ఆమెనే. చూత్తారు గదా! ఇక్కడ నేను ఉల్లిపాయ అవన్నీ యేసుకుంటానా. అయితే ఇగ అత్తయితే చనిపోయింది. అత్త చనిపోయిన తర్వాత కోడలుకి కొంచెం బాధ అనిపిచ్చింది. ఆమె పనైతే ఆమె జేసుకుంటూ, కొడుకులను చూసుకుంటూ, ఇగ మిగతా వాళ్ళనందరిని గూడా మంచినే చూసుకునేది. ఇగ మామయ్య ఉన్నాడు గదా! ఆ మామయ్య ఏం జేషిండు, ఈ భార్య చనిపోయేది గదా! ఎంతైనా మన తోడుగా ఉండేది భర్తే. పిల్లలు వీళ్ళందరూ ఉండరని నేనెప్పుడో జెప్పిన మీకు. ఒక వీడియోలో గూడా జెప్పిన. అయితే ఇగ ఆళ్ళ మామయ్య ఆయన గూడా కొంచెం ఏజే. ఇగ ఆళ్ళ మామయ్య ఆళ్ళ భార్య చనిపోయిందన్న ఆలోచనలు ఎక్కువ పెట్టుకొని, ఇగ 2 నెలలనే, 2 నెలలనే భార్య చనిపోయిన 2 నెలలకే ఇగ ఆయన కాళ్ళు, చేతులు 2 పడిపోయినాయి. ఇగ మంచానికి పరిమితం అయిపోయిండు. ఇగ మంచానికి పరిమితం అయిపోయిన తర్వాత కోడలైతే అత్తకు చూసుకున్నట్టయితే చూసుకోలేదు గదా! ఎంతైనా గూడా. ఎంత మంచి కోడలైనా గూడా మామనైతే చూసుకోలేదు గదా! మామని చూసుకోలేదు గాబట్టి ఒక రూమయితే ఇచ్చిర్రు. ఆ రూమ్‌లో అయితే సేవలు చేసేది కోడలు. ఎంత జేయాలనో అంతవరకు జేసేది. ఎందుకంటే కొడుకే చూసుకోవాలి తండ్రిని. లేదా కూతురు జూసుకోవాలి. కోడలైతే జూసుకునేది లేదు గదా! మన దాంట్లో అయినా, ఎక్కడైనా. చూసుకుని లేదు గాబట్టి, ఇగ స్నానానికి వేడి నీళ్ళు పెట్టడమైనా, ఇక్కడ జూత్తారు గదా! నేనైతే ఉప్పేసుకుంటాను సరిపడా ఉప్పు. అయితే స్నానానికి వేడి నీళ్ళు పెట్టడమైనా, లేదు బట్టలు క్లీన్ చేసుడైనా, రూమ్ క్లీన్ చేసుడైనా, అన్నం వండి వేడి వేడి అన్నము అవన్నీ అయితే జూసుకునేది. కానీ బాత్రూము అవన్నీ అయితే ఆమె జూసుకునేది గాదు. పక్కా మంచిగా నీట్‌గా పెట్టడము, బట్టలు మార్చడము అవన్నీ అయితే మంచిగా నీట్‌గా చేసేది. కానీ ఇగ మొత్తం బాత్రూమ్ క్లీనింగ్ అయితే అవన్నీ వాళ్ళ కొడుకు లేదా కూతురొచ్చి చూసుకునేటోళ్ళు. ఇట్లా జరిగేది. అట్లా ఆళ్ళ భార్య చనిపోయిన తర్వాత 2 నెలలకే సిక్ అయిపోయిండు. 2 నెలలకే కాళ్ళు చేతులు పడిపోయినాయి. మంచానికైతే పరిమితం అయిపోయిండు. పరిమితం అయిపోయిండు గదా! అట్లా కొన్ని నెలలు గడిచింది. ఒక 4 నెలలు అట్లా గడిచింది. 4 నెలలు గడిచిన తర్వాత ఇక్కడ కోడలుంది గదా! ఇక్కడ జూత్తారు గదా! ఉప్మా. నేను కొంచెం ఉప్ముండే అందుకు మనం పడేయాలని జెప్పి ఇగ ఆడవాళ్ళమైతే మనం పడేయం గదా! కొంచెం వేడి చేసేది తింటానా. అయితే ఆ కోడలు మంచి కోడలని జెప్పినా గదా! అత్తయ్య చనిపోయింది. మామయ్య గూడా సేవలు జేషిద్ది. పెద్ద కొడుకు మంచోడే. కానీ ఇగ ఒక కొడుకే భారం అన్నట్టుగా కొంచెం ఉంటది గదా! కొడుకులకు. చిన్న కొడుకు పట్టించుకుంటలేడని జెప్పి, ఈ కొడుకైతే కొంచెం పట్టించుకునేటోడు గాదు. అయితే ఇగ ఆమె పాపం ఈ కోడలు ఆరోగ్యమైతే పట్టించుకోలేదు. ఆమెకు ఎన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే, ఆమెకు ప్రాబ్లమ్ అనేది బయట పడే వరకు ఆమెకేం ప్రాబ్లమ్ ఉందన్న విషయం ఆమెకి తెలవలేదు. ఎందుకంటే ఆమె సంపాదించేది మిషను అవన్నీ జేసేది, ఇంట్ల పనులు జేసేది, చిట్టీలు జేసేది, చిట్టి పనులు జేసేది, అవన్నీ కొంచెం హెల్ప్ జేసేది. అట్లా మంచి క్యారెక్టర్ అన్నట్టు ఆ అక్క. అయితే నేనైతే ఆమెతోని మంచిగా మాట్లాడేదాన్ని. ఇగ ఆమెకు రోజు ఏమైంది, వాళ్ళ కోడలు వాళ్ళ తమ్మునికి హెల్త్ బాలేదని జెప్పి హాస్పిటల్‌కైతే పోయింది. హాస్పిటల్‌కి పోయిన తర్వాత వాళ్ళ తమ్మునికి హెల్త్ అయితే మంచిగా లేదని స్కానింగ్‌లో తెలిసిపోయింది. ఏదో క్యాన్సరో ఏదో అని చెప్పిర్రు. అయితే తెలిసింది. తెలిసిన తర్వాత ఈమెకేమైంది, ఆమెకు భయమేసింది ఫస్ట్. తమ్మునికి ఇగ క్యాన్సర్ అంటే ఇగ భయమైతది గదా! చనిపోతాడో ఏమో అనైతే భయం ఉంటది గదా! భయం ఉండేసరికి ఏమైంది, మనసులో అయితే పెట్టుకున్నది కోడలు. కోడలు మనసులో పెట్టుకొని ఇంటికైతే వచ్చింది.
ఇంటికొచ్చిన తర్వాత సుత్తారు గదా! ఇక్కడైతే మంచిగా వేగినయి. ఇంటికొచ్చిన తర్వాత తమ్ముని గురించే ఆలోచిస్తూ 2 రోజులుగా అన్నం తినడం మానేసింది. 2 రోజులుగా ఇగ అన్నీ మర్చిపోయిందిగ. బాధలు బాగా ఎక్కువ పెట్టుకున్నది. ఏందినా అన్నట్టుగా ఆమెకు భయమేస్తాంది. ఎందుకంటే ఆమెకి ఏం ప్రాబ్లమ్ ఉందన్న విషయం ఆమెకే తెలుసు. చెప్పేది గాదు. భర్తకు చెప్పేది గాదు. పిల్లలకు చెప్పేది గాదు. అత్తకు చెప్పేది గాదు. ఎవరికీ చెప్పేది గాదు ఆమె. అయితే ఇగ ఆమె ఏం జేషింది, ఇంటికొచ్చిన తర్వాత ఆమెకు కడుపులంతా తిప్పినట్టుగా అక్కడ వాళ్ళ తమ్మునికి హెల్త్ బాలేదన్న విషయం తెలుస్తూనే ఇగ ఆమె కొంచెం సిక్ అయిపోయింది. హాస్పిటల్‌కైతే పోయింది. హాస్పిటల్‌కి పోవుడుతోనే పోదాం పదా అని వాళ్ళ హస్బెండ్ అన్నాడు ఫస్టు. హాస్పిటల్‌కి పోదాం పదా అని జెప్తే ఆమైతే రావడానికైతే నిరాకరించింది. అంటే నేను రాను అని జెప్పి మొండికేసింది. అయినా పర్వాలేదని తీసుకపోయిండు. తీసుకపోతే కడుపంతా నొస్తందని జెప్పింది. సరే అని గోళీలైతే ఇచ్చిండు డాక్టర్. సూత్తరు గదా! ఇక్కడైతే నేను ఒక కప్పు ఉప్మా రవ్వకు 3 కప్పుల నీళ్ళైతే పోసుకున్నా. హాస్పిటల్‌కైతే పోయింది. గోళీలు కడుపు నొప్పి లేస్తందని చెప్పుడుతోనే గోళీలైతే ఇచ్చిండు. మంచిగానే ఉన్నది. ఖతం. అట్లా ఒక 2, 3 రోజులు అయిందో లేదో వాళ్ళ తమ్ముడది చనిపోయిండు. ఆళ్ళ తమ్ముడు చనిపోయిండన్న విషయం ఆమెకు తెలవగానే ఒక 2 రోజుల్లే ఆమెకు ఇదంతా గూడా వారంలో జరిగింది. ఆళ్ళ తమ్మునికి క్యాన్సర్ రావడము, ఈమె భయపడడము, ఈమెకు కడుపు నొప్పి రావడము అంతా గూడా ఒక 1 వీక్‌లోనే జరిగింది. అయితే ఇగ ఇంటికొచ్చింది. ఆమె తమ్ముని చనిపోయిన విషయం తెలవగానే ఆమె కొంచెం హైబత్ అయిపోయింది. ఇగ ఇంటికొచ్చిన తర్వాత అన్ని తమ్ముని కార్యక్రమాలు అవన్నీ అయిపోయినాయి. ఈమెకు 2 రోజులల్ల ఈమెకు సివియర్‌గా అయిపోయింది ప్రాబ్లమ్. సివియర్ అంటే సివియర్ అయిపోయింది. సివియర్ అయిపోయిన తర్వాత ఈమె సడెన్‌గా నైట్‌లో ఏమైందంటే కొంచెం హెల్త్ మొత్తానికి పాడైపోయి స్కానింగ్ అవన్నీ తీసిర్రు. తీసిన తర్వాత ఇగ ఆమెకైతే ఇగ లోపలున్న ప్రాబ్లమ్స్ అన్నీ గూడా బయటపడ్డాయి. ఏమేం ప్రాబ్లమ్ బయటపడ్డాయంటే చెప్తాను. ఇక్కడ చూత్తారు గదా! నేనైతే మంచిగా నీళ్ళైతే మసిలినయి. మసిలిన తర్వాత నేనైతే ఉప్మా రవ్వ అయితే యేసుకుంటానా. మంచిగా లో ఫ్లేమ్‌లో మంచిగా కలుపుకోవాలి. లేకపోతే ఉండలు కడతది. మీకైతే తెలిసిందే గదా! ఇక ఆమెకైతే నైట్‌ల ప్రాబ్లము స్కానింగ్ రిపోర్ట్ రాకముందుకే ఆమె అయితే రాత్రి 10, 11:30 వరకు చనిపోయింది. చనిపోయిందిగ. ఎందుకంటే ఇగ ఆమెకి ఏం ప్రాబ్లమ్ ఉందన్న విషయం చెప్పుకోలేదు. ఆమెకు లోపలే ఆమెకెందుకు భయమేసింది ఆళ్ళ తమ్మునికి క్యాన్సర్ అని బయటపడగానే ఆమె లోపల ఏం ప్రాబ్లమ్ ఉందన్న విషయం ఆమెకు తెలుసు కాబట్టి భయపడ్డది. అయితే ఇగ మొత్తం ఆమె చనిపోయిన తర్వాత స్కానింగ్ రిపోర్ట్‌లొచ్చిన తర్వాత జూత్తే ఆమెకు హెల్త్ ఇష్యూస్ మాత్రం 1 గాదు, 2 గాదు 3, 4 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఎట్లా హెల్త్ ఇష్యూస్ అంటే దాని కడుపులో క్యాన్సర్ ఉంది. ఏమంటారు కిడ్నీలు పాడైపోయి ఉన్నాయి. ఇంకేదో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అట్లా 3, 4 హెల్త్ ఇష్యూస్ అయితే బయటపడ్డాయి. అవేవి జూయించుకోలేదు. అత్తకు సేవలు జేసుకుంటూ, ఇంట్ల పని జేసుకుంటూ, బయట జాబ్ జేసుకుంటూ, ఇంట్లో వాళ్ళని జూసుకుంటూ, ఆడబిడ్డని జూసుకుంటూ, అందరిని జూసుకుంటూ అవన్నీ పట్టించుకోకుండా, ఆమె ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ప్రాణాలైతే తీసేసుకుంది. ప్రాణం బోయింది. ఇగ ఇప్పుడు అసలు కథ చెప్తాను. ఇగ మీరే జూడండి. ఇక్కడైతే ఉప్మా అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా నీళ్లున్నయి. చూత్తారు గదా! ఇక్కడైతే ఉప్మా రెడీ అయిపోయింది. నేనైతే ఇగ సింపుల్‌గానే జేత్తానా. అయితే ఆమె అయితే చనిపోయింది. ఇగ చనిపోయిన తర్వాత ఎంతమంది జనాలచ్చిర్రంటే చెప్పలేనంత మంది జనాలచ్చేసారు. ఎక్కడ్నుంచో వచ్చిర్రు. ఎందుకంటే ఆమె అందరికి సహాయం జేసేది, చిట్టీలేసేది, మిషన్ కుట్టేది. ఇవన్నీ మంచితనం వల్ల ఆమెకు కొన్ని వేల మందచ్చిర్రు. పరేషాన్ ఆ రోడ్డంతా బ్లాక్ అయిపోయింది. నేనున్నప్పుడు. అప్పుడు బక్రీదు. అప్పుడు ఆ టైంల నేనైతే బాగా ఏడిషిన. ఇగ ఆమె అయితే ఇగ ఎళ్ళిపోయింది. ఇద్దరు మగ పిల్లలే. ఇగ అంత మంచిగానే ఉన్నది. ఇగ మామయ్య ఉన్నాడు గదా! మామయ్య అయితే బెడ్‌కే పరిమితం అయిపోయిండు. ఒక కాలు, ఒక చెయ్యి పడిపోయింది. ఇగ ఆమెనైతే అతనికి వంట వండడం, మంచిగా నీట్‌గా చూసుకోవడం అంతా గూడా కోడలు చూసుకునేది. ఇగ కొడుకు, మనవళ్ళు మాత్రమే ఉన్నారు. కూతురు పక్కింట్లో ఉంటది. కూతురు, అల్లుడు, వాళ్ళ పిల్లలు వాళ్ళైతే ఉంటారు. ఇగ ఇంకో కొడుకు వాళ్ళ భార్య వాళ్ళైతే పక్కనుంటారు. అందరూ ఒక పక్కనే గానీ, ఇంట్లో ఉండేది మాత్రం ఈ కోడలతోనే ఉండేటోళ్ళు అత్త, మామ. పెద్ద కొడుకు గదా! సూత్తారు గదా! ఇక్కడైతే ఉప్మా రెడీ అయిపోయింది. నేనైతే బట్టలైతే ఇయ్యాల పిండుతానా. అయితే ఇగ మామని జూసుకునే బాధ్యత కొడుగ్గా కొడుకు జూసుకోవాలి. లేదా మనవళ్ళు జూసుకోవాలి. కానీ ఎవరి పనిలో వాళ్ళుంటారు గాబట్టి, ఇగ కూతురికైతే అప్పజెప్పారు. ఆ కూతురు ఎట్లా జూసుకున్నదంటే విత్తిను అసలు చెప్పలేము. అసలు అలాంటి సిట్యుయేషన్ ఏ తల్లిదండ్రులకు రావద్దు. మనం అనుకుంటాము బయటున్న కోడలు మనకు కోడలైతది గానీ కూతురు గాదనుకుంటాం గానీ, నాకైతే అనిపిచ్చింది కోడలు గాదు, కూతురు గాదు కరెక్టు మనసుండాలె. ఆ కోడలు గాదు, కూతురు గాదు. వరస అవన్నీ బంధాలు, బంధుత్వాలు గాదు. మనిషికి సేవ జేయాలె. మనిషిని కష్టాన్ని అర్థం జేసుకోవాలే తప్ప ఈ కోడలు, కూతుర్లనేది ఏమి లేదని నాకైతే అప్పుడు అర్థమైంది.
అయితే ఇగ ఆళ్ళ కూతురు మాత్రము ఇప్పటికి 4 నెలల నుంచి ఆళ్ళ కూతురే చూసుకుంటాంది తండ్రిని. అయితే చూసుకుంటాంది గదా అని జెప్పి అందరిగా ఎట్లా చూసుకుంటాందంటే, ఇగ మనమైతే చెప్పనే చెప్పొద్దు. అది చూస్తే గాని అర్థం గాదు. చూత్తారు గదా! మా ఆయనైతే సడెన్‌గా వచ్చిండు. నేను వీడియో తీత్తానా, జిమ్ నుంచయితే వచ్చిండు. అయితే ఎట్లా చూసుకుంటాందంటే, అసలు ఒక మనిషిలాగైతే చూసుకోలేదు ఆమె. ఎంత ఘోరమైన చావు లెక్క అనిపిచ్చిందంటే నాకు వింటే ఎట్లా అనిపిచ్చిందంటే, అసలు గిలాంటి కూతుర్లు గూడా ఉంటారా అనిపిచ్చిద్ది. అనుకుంటా మన కూతుర్లు మస్తు చూసుకుంటారు. కూతుర్ల పాటలు పెడతారు. అందరు కూతుర్లు మంచిగా చూసుకోవాలని లేదు. అందరి కూతుర్లు చెడుగా చూసుకోవాలని లేదు. కానీ ఈ కూతురు మాత్రము తండ్రిని ఎట్లా చూసుకున్నదంటే, ఆ పడుకునే అంటే కాళ్ళు చేతులు లేవు గాబట్టి, పడుకునే బెడ్‌ని గూడా క్లీన్ జేసేది గాదట. చేసేది గాదట గాదు. ఆళ్ళింటికి పోతే చూసినోళ్ళు మా అత్తున్నది గదా! మా అత్తయ్య, మా తోడికోడళ్ళందరూ గూడా పోయేటోళ్ళు, అచ్చేటోళ్ళు, వాళ్ళని కలిసేటోళ్ళు, మాట్లాడేటోళ్ళు గాబట్టి, వాళ్ళు జూషినోళ్ళు నాకు జెప్పిర్రు. పండుకున్న బెడ్డునైతే క్లీన్ జేయక కొన్ని నెలలైతందట. అందులోనే బాత్రూము, అందులోనే వాష్‌రూము, అందులోనే అన్ని రకాల పనులు అందులోనే జేసేటోడట. ఒక్కసారి గూడా క్లీన్ జేసేది గాదట. చూత్తారు గదా! ఇక్కడ మా ఆయన కోసమయితే జీడిపప్పు, నెయ్యి అవన్నీ అయితే ఎత్తానా. క్లీన్ జేసేదైతే గాదట. ఆహ్, ఆ రూమ్‌లోకి పోతే ఒక రకమైన స్మెల్ అంట. ఎందుకంటే బాత్రూము, లాట్రూమ్ అంతా గూడా ఆ బెడ్‌ల మీదనే జరుగుతాంది గదా! క్లీన్ జేసేది లేదు. కోడలుంటే క్లీన్ జేసేది. కూతురు క్లీన్ జేశుడు లేదు. ఇంకో కోడలు అచ్చింది లేదు. కొడుకులంటావా చూసిందే లేదు. మనవళ్ళైతే ఇగ పట్టించుకోరు. ఇగ గట్లయితున్నది. కొన్ని నెలలుగా ఒక 4 నెలలుగా ఆ బెడ్ మీదనే అందులోనే బాత్రూము, అందులోనే మోషను, అందులోనే అన్ని రకాల వామిటింగ్స్ అన్నీ గూడా ఇన్ఫెక్షన్ లాగా అయిపోయి ఆ రూమ్ అంతా స్మెల్ అయితే వచ్చేదట. ఇగ లాస్ట్‌కు ఒక 4 నెలలు కోడలు చనిపోయిన తర్వాత, ఆళ్ళ భార్య చనిపోయిన తర్వాత, వాళ్ళ మామయ్యకు మొత్తం బాడీ అంతా ఇన్ఫెక్షన్ లాగా అయిపోయినా గూడా ఒళ్ళు మీద మొత్తం దద్దుర్లు మొత్తము గోకడము, దురదలు అవన్నీ అచ్చినా గూడా కూతురైతే పట్టించుకునేది కాదట. అన్నం గూడా సరిగ్గా పెట్టేది గాదట. సరిగ్గా నీళ్ళు గూడా ఆకలైతే నీళ్ళు ఆడ పెట్టేదట. అది గూడా దూరంగా పెట్టేదట. ముక్కు మూసుకొనొచ్చి ఆ రూమ్‌లోకొచ్చి నీళ్ళు పెట్టి పోయేదట. ఎట్లా అంటే తండ్రి దగ్గితే ఎట్లా అని దగ్గితే దాన్ని బట్టి అచ్చి నీళ్ళు పెట్టి పోయేదట. నాన్న మరి ఇది గావన్నా, గది గావన్నా అని గూడా అడిగేది గాదట. గట్లా చూసుకున్నది ఆ కూతురు. పాపం లాస్ట్‌కు మొన్న దీపావళికి పోయినాయి గదా! దీపావళికి రాత్రి 10 గంటలకో, 11కో చూసుకుంటూనే ప్రాణాలైతే విడిచిపెట్టేసిండు. గిట్లున్నది. కూతురేంది, కోడలేంది. చనిపోయిన తర్వాత అత్తయ్య, మా యారాలు చూడడానికి వేరు గదా! ఎందుకంటే చుట్టాలే గదా! పోతే మాత్రం ఆ రూమ్‌లోకి పోలేరట. అంత స్మెల్లొచ్చిందంట. ఆ పక్క తీసి మనమైతే ఇగ బాడీని పక్కన పెడతాం గదా! ఆ పక్కలో చూస్తే మాత్రం పురుగులు పట్టున్నాయంట. బెడ్ మీద, బాడీకి పురుగులు పట్టున్నాయంట. గింత ఘోరమైన బతుకు. నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తది. ముసలోళ్ళమైతే గిట్లాంటి పరిస్థితొత్తే అంతవరకు మనం బ్రతకద్దు. మనకు ఎప్పుడు కాళ్ళు చేతులు మంచిగుంటాయో గప్పుడే చావు రావాలి గానీ, గంత హీనమైన స్థితిలో మాత్రం ఇయ్యొద్దననిపిచ్చింది. ఇగ లాస్ట్‌కు ఆగా చనిపోయిన తర్వాత మనకు రాత్రి 11కి చనిపోయిండు గదా! తర్వాత రోజు రాత్రి 8 గంటలకు, 9 గంటలకు ఆహ్, అన్ని కార్యక్రమాలు జూసిర్రట. అప్పటి వరకు గూడా అట్లనే ఉంచిర్రట బాడీని. గట్ల ఎందుకంటే పైసలు నువ్వియ్యి, నేనియ్య నా దగ్గర పైసలు లేవు అని జెప్పి ఈ కొడుకు, నా దగ్గర పైసలు లేవని ఆ కొడుకు, కూతురైతే పట్టించుకుంటలేదట. గట్లయితున్నది. ఇగ ఇప్పుడు తండ్రి లేడు, తల్లి లేదు, ఏం లేదు. ఇగ ఆళ్ళిప్పుడు హ్యాపీగుండవచ్చు. ఇప్పుడు మంచిగా హ్యాపీగుండవచ్చు. తల్లిదండ్రులు లేరు, మస్తు పరేషాన్ పోయింది, చూసుకునే పని పోయిందని అనుకుంటారు గావచ్చు గానీ, ఏదో ఒక రోజు మనకలాంటి సిచ్యువేషన్ వస్తదని మాత్రం అనుకుంటలేదు ఆ కూతురైతే. ఇగ ఇయ్యాల మనం జేసిన పనే రేపటి రోజున మన పిల్లలు మనకు జేత్తరనే ఆలోచన రాలేదు ఆ బిడ్డకైతే. ఇక బయట నుంచొచ్చే కోడలు జూసుకోరు. కడుపులో పుట్టిన కూతుర్లే జూసుకుంటారనే ఆలోచన మాత్రము రాంగ్ అనేది నేనైతే జెప్తా. చూత్తారు గదా! ఇగ గిట్లయితున్నది ఇయాల స్టోరీ. రియల్ స్టోరీ. ఇగ రేపటి వీడియోలో అయితే గలుస్తా. నాకైతే బాగా హార్ట్ టచింగ్ అనిపిచ్చింది. మరి మీకెట్లా అనిపిచ్చింది అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇగ రేపటి వీడియోలో అయితే గలుస్తా. అంతవరకు సెలవు. నమస్తే.